మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా 2020 సంవత్సరం మే మాసం మాస ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వాళ్లకు ఎలా ఉందో ఈ మాసం చూద్దాము. వృషభ రాశిలో ఈ రాశిలో బుధుడు, రవి, వ్యయంలో కుజుడు, 2వ ఇంట్లో గురువు, శుక్రుడు, 4వ ఇంట్లో కేతు, 11వ ఇంట్లో శనేశ్వరుడు, 10వ ఇంట రాహు సంచారం ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ రాశి దీని సంచార రీత్యా చూస్తే మరి రాశిలో ఉన్నటువంటి రవి బుధులు చక్కగా వీళ్ళకి యోగిస్తారు. ఎందుకంటే బుధుడు ద్వితీయాధిపతి, పంచమాధిపతి, రవి చతుర్థాధిపతి. అంటే ద్వితీయ, చతుర్థ, పంచమాధిపతులు రాశిలో ఉన్నారు. అదేవిధంగా శుక్రుడు కూడా రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, గురువు ద్వితీయంలో ఉన్నాడు, వ్యయంలో వ్యయాధిపతి కుజుడు ఉన్నాడు, లాభంలో శని ఉన్నాడు, 10వ ఇంట్లో రాహు ఉన్నాడు, 4వ ఇంట కేతు. ఒక 4వ ఇంట కేతు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి. 4వ ఇంట కేతు ఉన్నా కానీ 4వ ఇంటి వాడు రాశిలో ఉన్నాడు. ఇది బాగుంటుంది. ఎందుకంటే రవి మామూలుగా రాశిలోకి వస్తే ఒక విధమైనటువంటి ఆ ప్రౌడ్నెస్ పెరుగుతుంది. నేనే, నేను చెప్పిందే, నా మాటే, ఇటువంటి అంటే ఒక విధమైన అహం ఉంటుంది. మామూలు రవి అంటే గ్రహరాజు కాబట్టి ఈ రాశి వాళ్ళని కామెంట్ చేయాలని కాదు. రవి ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో ఒక డంబము, దర్పము, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే రవి గ్రహరాజు అంటే రాజగత అడ్మినిస్ట్రేషను. కాబట్టి ఈ రాశికి రవి మంచివాడే. ప్లస్ రాశిలో ఉన్నందువల్ల వృషభ రాశికి రవి గ్రహం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ధీమాను కూడా ఇస్తుంది. బుధుడు ద్వితీయాధిపతి ఉన్నాడు కాబట్టి చక్కగా వీళ్లకు అవకాశాలు అంటే ఆదాయం వెతుక్కుంటూ వస్తుంది. ద్వితీయాధిపతి రాశిని వచ్చి వెతుక్కుంటూ వచ్చింది, పంచమాధిపతి రాశిని వెతుక్కుంటూ వెళ్ళండి. అంటే అదృష్టము వీళ్ళని వెతుక్కుంటూ వచ్చింది. పిల్లలు వల్ల కీర్తి ప్రతిష్టలు ఉంటాయి పంచమాధిపతి రాశిలో ఉండడం వల్ల. ద్వితీయ, పంచమాధిపతులు రాశిలో ఉండడం మంచిది. ఈ రాశికి ముఖ్యంగా బుధుడు మిత్రగ్రహము. ద్వితీయాధిపత్యము, పంచమాధిపత్యము ఎవరికైతే ఉంటుందో వాళ్లకు ఆ గ్రహము విశేషంగా యోగిస్తుంది. కాబట్టి బుద్ధికారకుడు బుధుడు, ఆత్మకారకుడు రవి రాశిలో ఉండడం చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ద్వితీయంలో ఆల్రెడీ గురువు ఉన్నాడు, ద్వితీయంలోకి శుక్రుడు వెళ్ళాడు. ఇక్కడ చూడండి, బుధుడు శుక్రుడు ఒకరినొకరు పరివర్తన చెందారు. బుధుడి ఇంట్లో శుక్రుడు, శుక్రుడి ఇంట్లో బుధుడు. కుజుడు స్వస్థానగతుడు, శని లాభము, రాహు దశము. పాపగ్రహానికి దశములు మంచి వాల్యూ ఉంది. చతుర్థ కేంద్రంలో కేతు ఉన్నాడు, కానీ చతుర్థాధిపతి బాగున్నాడు కాబట్టి 4వ వీళ్ళు కూడా బాగున్నట్లే. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. వీళ్ళ పట్టుదలకు మారుపేరైనటువంటి వృషభ రాశి వాళ్ళకు ఈ నెల అన్నీ సంతోషించదగ్గ విషయాలే. అదేవిధంగా ఇక్కడ కేతువు, రాహు మధ్యలో ఎంత ఖాళీగా ఉంది. ఈ స్థానాధిపతులు అందరూ కూడా ఇక్కడ బాగానే ఉన్నారు. కాబట్టి ఇది కాలసర్ప యోగంగా చెప్పవచ్చు. కేతువు ఇలా పైకి వస్తున్నాడు, జ్ఞానకారకుడు వస్తున్నాడు. జ్ఞానకారకుడు అన్ని గ్రహాలను టచ్ చేస్తున్నాడు. నెక్స్ట్ రాబోయేటువంటి రాశి కర్కాటకంలో కేతు వస్తాడు, తర్వాత మిథునంలోకి వస్తాడు, తర్వాత వృషభంలోకి వస్తాడు. కేతువు ఎదురుగా రావడం అంటే జ్ఞానము, మోక్షకారకుడు అన్నప్పుడు ఒక దైవబలము వస్తున్నట్లే. రాహు ఇట్లా కిందికి దిగుతున్నాడు. కాబట్టి రాహు మీకు పైకి కానీ వస్తే ఇబ్బంది. అంటే రాహు ఎదురుగా వచ్చేదాన్ని నిర్జిస్తూ వస్తాడు. కాబట్టి మీకు ఇక్కడ కాలసర్ప యోగంగా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ వ్యయస్థానంలో కుజుడు నిద్రాభంగము. అంటే ఇది 12వ స్థానము, ఇదే బెడ్రూమ్. మనకు 12వ స్థానం అంటే పడుకొని నిద్రపోయడం స్థానం. చివరి ఈ రోజులంతా పనిచేసి చివరిలో విశ్రమించేటువంటి స్థానం కుజుడు. మీకు అన్నీ ఉన్నా కానీ నిద్ర మాత్రం ఉండదు. నిద్ర ఉండదు కాబట్టి మీరు దీనికి మరి చాలామంది అని అడుగుతూ ఉంటారు, ఏమని, గురుగారు రాత్రి నిద్ర రావడం లేదండి, నిద్ర రావాలంటే ఏదైనా పరిహారం చెప్పండి అని. దానికే పరిహారాలు అవసరం లేదు. మీరు ఒక 500 to 1 వెనక్కి కౌంటింగ్ చేయండి. 500, 499, 488, 477, 498, 97, 496. నేనే మిస్ చేశా. ఇలా 1 వరకు చెప్పగలరు మీరు. కళ్ళు బరువు ఎక్కి నిద్ర వచ్చేస్తారు. మీకు తెలియకుండా ఒక 50 లెక్క పెట్టాక నిద్రపోతారు. అదొక లాజిక్, ఇది ప్రూవ్ అయింది. కాబట్టి 12వ స్థానంలో ఎవరికైతే పాపగ్రహం ఉంటుందో వాళ్ళకి నిద్ర రాదు. ఏ రాశికైనా సరే, ఏ జాతకానికైనా సరే. కాబట్టి కుజుడు అంటే ఈ రాశికి పాపగ్రహము. కాబట్టి ఇక్కడ 12వ స్థానం అంటే మనకు అయన శయన భోగస్థానము. ఈ సందర్భం కొత్తగా వివాహం చేసుకున్నప్పుడు సంసార
విషయాలు కూడా వాళ్ళకి అంత సౌఖ్యంగా ఉండవు. కుజుడు హార్ష్ ప్లానెట్ కాబట్టి ఇక్కడ అదొకటి ఉంది. దీనికి పరిహారంగా ఏం చేయొచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల, కుజుడికి అధిష్టాన దేవత కాబట్టి మీకు ఆ యొక్క సమస్య తీరేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీకు ఈ మాసం ఆర్థికంగా బాగుంటుంది, విద్యార్థులకు మరీ శుభంగా ఉంది, కుటుంబ పరంగా అభివృద్ధి చెందుతారు, రాజకీయ పరంగా రాశిలోకి రవి ఉన్నాడు కాబట్టి పొలిటికల్గా బాగా డెవలప్ అవుతారు. పంచమం అంటేనే వినోదము కాబట్టి వినోదాల్లో పాల్గొంటారు. ఈ సమ్మర్లో మంచి పిక్నిక్లు యాత్రలు చేసేదానికి కూడా బాగా ఖర్చు పెడతారు. కాబట్టి ఈ రాశికి లాభంలో శని ఉండడం విశేష రాజయోగము. ఈ రాశికి భాగ్యాధిపతి లాభంలో ఉండడం, భాగ్యము అంటే దైవము, ధర్మస్థానాధిపతి లాభంలో ఉండడం వల్ల వీళ్ళకు చాలా చాలా బాగుంది. రాహు మరీ ముఖ్యంగా పదవింట్లో రాహు ఉంటే ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక అభివృద్ధి, ఆకస్మిక గుర్తింపు అంటారు. ఎవరికైనా సరే పదవింట్లో రాహు వస్తే వృషభ రాశికనే కాదు, రాహువు ఇక్కడ దిగ్బలాన్ని ఒక విధంగా మూల త్రికోణ రాశిలో ఉన్నాడు. ఇక్కడ కూడా కేతువు మిత్రరాశిలో ఉన్నట్లే, ఎందుకంటే మఘా నక్షత్రం అక్కడే ఉంది, కేతు ఒకడున్నాడు. కాబట్టి వీళ్ళకు సర్వత్రా శుభంగా ఉందని మాత్రం వృషభ రాశి వాళ్ళకి చెప్పొచ్చు. పట్టుదలకు మారిపోయినటువంటి వృషభ రాశి వాళ్ళు చక్కగా ఈ మాసం తాము అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. కాస్త ఈ రవిగ్రహం రాశిలో ఉండడం వల్ల ఎదుటి వారిని హేళన చేయకుండా ఉంటే చాలా. అందరూ కాదు, కొంతమంది ఉంటారు నాకే అన్నీ ఉన్నాయి నేనే అంటే. రవిగ్రహము ప్రపంచమంతా కనిపిస్తాడు, ఓపెన్ ప్లానెట్ కాబట్టి. రవి అంటే ఐఏఎస్, ఐపీఎస్, అడ్మినిస్ట్రేషన్, పెద్ద పెద్ద మంత్రి పదవులు, పిఎం, సిఎం ఇట్లాంటి పదవులన్నీ కూడా రవిగ్రహం. ఆయన రాశిలోకి వచ్చినప్పుడు సహజంగానే ఆ లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి. దాన్ని గమనించుకొని నియంత్రించుకోవాలి. అదే రవి మళ్ళీ వ్యతిరేక పరిస్థితికి వచ్చినప్పుడు గుర్తింపును కోల్పోతారు మామూలుగా జనరల్గా. కాబట్టి ఈ రాశి వాళ్ళకు చాలా బాగుంది. ఈ రాశికి బుధ శుక్రుల పరివర్తన కూడా మంచి బంగారు ఆభరణాలు కొనడము, మంచి వస్త్రాలు తీసుకోవడము, వివాహ విషయాల్లో బాగుంది. ఎందుకంటే ఆ ద్వితీయాధిపతి సప్తమాన్ని చూస్తాడు. 7 అంటే జీవిత భాగస్వామి. అదేవిధంగా సప్తమాధిపతి కూడా 8వ దృష్టితో మళ్ళీ చూస్తాడు. అంటే సప్తమాధిపతి చూస్తాడు, ద్వితీయ పంచమాధిపతి చూస్తాడు, చతుర్థాధిపతి చూస్తాడు, రవి కూడా చూస్తాడు. కాబట్టి వీళ్ళకు చక్కగా బాగుందని చెప్పచ్చు వివాహ విషయాల్లో. కాబట్టి ఈ అంటే వినోదాల్లో పాల్గొంటున్నారు కదా, వివాహము, వినోదాలు, సంతోషం అన్నీ కూడా ప్రాప్తి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా సూపర్గా ఉంటుంది ఈ మాసం, సినీ కళారంగాలలో ఉన్న వాళ్ళకు. కాబట్టి ఇక్కడ మీకు ఏదైనా ఉంటే వాహనంలో ప్రయాణించేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. కేతువు 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ ఇల్లు అంటే వాహనము, ఇండ్లు రిపేర్కి ఖర్చులు కావచ్చు. ఇప్పుడు ఈ కేతు మారే వరకు ఖర్చులు, ఇండ్లు రిపేర్ కానీ ఇవన్నీ పెట్టుకోదండి. వెహికల్ ఉంటే రిపేర్ చేయించేదానికన్నా మీరు అమ్మేయడం బెటరు. ఎంతో కొంత వచ్చిన ఇక్కడికి. కేతు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, కట్ చేస్తాడు. ఆస్తులు ఇప్పుడు ఏదైనా అమ్మాలనుకుంటే తక్కువ రేటు పోతాయి. కేతు ఏం చేస్తాడు, రేటు తగ్గించేస్తాడు. ఒకవేళ ఆస్తులు కొనాలన్నా, మీరు కొనాలంటే రేటు పెంచి ఎక్కువ అయిపోతుంది, తక్కువ ఉండదు. మీరు అమ్మాలంటే మీది ఎక్కువ ఉండేది తక్కువ అయిపోతుంది. కేతు సహజంగా దేనైనా తగ్గిస్తాడు. అంటే ఆయనకి ఆశ లేదు కాబట్టి మీకు రావాల్సిందని తగ్గిస్తాడు, మీరు ఇవ్వాల్సిందని పెంచేస్తాడు, అక్కడ తగ్గించడు. కాబట్టి ఈ గృహ, వాహన, ఆస్తులు విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. ఈ రియల్ ఎస్టేట్ విషయాల్లో కూడా 4వ స్థానం కాబట్టి కుజుడు వ్యయంలో ఉన్నాడు. భూమి అంటే కుజుడు, అతను వ్యయంలో నష్టంలో ఉన్నాడు. నష్టంలో ఉంటూ అతను ఈ రాశికి పాపగ్రహంగా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ఇవి. వీటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే చాలు, మిగిలిన విషయాలన్నీ బాగున్నాయి. పిల్లలకు మంచి మార్కులు రావడము, మంచి ఉన్నతమైనటువంటి మంచి మార్కులు వచ్చి మంచి కాలేజెస్, మంచి స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడము, ఇలాంటివన్నీ బాగున్నాయి. లాభంలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి శని కాస్త బాధ పెట్టి ఎదనిస్తాడు. ఎందుకంటే కాలపురుషుడికి 11వ రాశికి అధిపతి శనేశ్వరుడు. కాలపురుషుడికి మేషరాశి నుంచి 11వ స్థానం బాధక స్థానము. కాబట్టి శనేశ్వరుడు మీకు ఫలితాన్ని ఇచ్చినా ప్రతి ఒక బాధ కలిగి మళ్ళీ ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాసం ఈ రాశి వాళ్ళకు చాలా చాలా అద్భుతంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ ఫలితాలను అనుసరించుకొని మీరు మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాము. శుభం.